దేనికి హౌస్ అరెస్ట్? ఏం ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి నేను అహింసగానే దీక్ష కూర్చుంటా అని చెప్పిన. పైనుంచి కూడా చెప్పాలి కదా. నేను రోడ్ బ్లాక్ చేయనని చెప్పిన, రస్తా రోక చేయనని చెప్పిన, ధర్నా చేయనని చెప్పిన, నేను 1 డే అంగర్ స్ట్రైక్ కూర్చుంటా అని చెప్పిన. దానికి ఎందుకు ఇంతగానం? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు అని చెప్పినాం కదా. నేనే రాసిస్తాను, నేను అఫిడవిట్. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చెయ్యం. ఈ దీక్ష కూడా చేసుకుని ఇవ్వకపోతే ఎట్లా? ఇదేం గవర్నమెంట్? నేను చేస్తా అన్నది కూడా దేని పొలిటికల్ యాక్టివిటీ కాదు కదా, పబ్లిక్ ఇష్యూలో చేస్తా అన్న. భీమగల్లో 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తి చేయాలి, మేము ఉన్నప్పుడే 75% అయిపోయింది, 20% పూర్తి చేయాలని దశల వారీగా మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు 3 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నాడు, ఇప్పుడు 5వ నెల అయింది. ఇది ఆయన గుర్తు చేయాలి కదా, గవర్నమెంట్ గుర్తు చేయాలి కదా. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అట్లే పడికేసింది, దాన్ని కంప్లీట్ చేయమంటున్నాం. గవర్నమెంట్ మీద ఒత్తిడి వేయడానికే నా దీక్ష తప్ప ఇంకేం కాదు. అలా విలువాలి కదా గవర్నమెంట్కి. భీమగల్ బస్డిపో మూసేసిర్రు, దాన్ని తెలుగుమన్నాం, పట్టించుకుంటలేరు. మరి ఎట్లా తెలియాలి గవర్నమెంట్కి? మీరు నన్ను ఇంట్లో వండుకోబెడితే తెలుస్తుందా? నేను ఒక ఎమ్మెల్యేని, పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడకపోతే నేను దేని మీద మాట్లాడాలి? నేను ఎవరిని విమర్శించలేదు, నేను ఎవరిని కూడా తిట్టలేదు. అహింసాయుతంగా నా పని నేను చేసుకుంటున్నా. నా రెస్పాన్సిబిలిటీ, నా డ్యూటీ పబ్లిక్ ఇష్యూ మీద నేను మాట్లాడాలి, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి. వివిధ రకాలుగా తీసుకుపోయినా, అసెంబ్లీలో మాట్లాడినా, భీమగల్లో తిరిగిన, ప్రెస్ మీట్లు పెట్టినా, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు దీక్ష అని అంటున్నా. వాళ్ళ దృష్టికి పోవటానికే, వేరే ఉద్దేశం ఏం కాదు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు మండలాల. న్యాయం ఇది. తెలంగాణ మూమెంట్లో కూడా ఇట్లా చేయలే. తెలంగాణ మూమెంట్లో కూడా మమ్మల్ని అప్పుడున్న ఆంధ్ర నా ముఖ్యమంత్రులు కూడా ఇట్లా చేయలే మమ్మల్ని. బ్రదర్, మేము మూమెంట్ చేస్తేనే మీకు ఉద్యోగాలు వచ్చినాయి. మేము ఉద్యోగం చేస్తేనే తెలంగాణ మూమెంట్లో మీకు ఉద్యోగాలు వచ్చినాయి. అప్పుడు కూడా మా గొంతు నొక్కే, అప్పుడు కూడా ఇంత గొంతు నొక్కలే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, ఆంధ్ర ముఖ్యమంత్రులు కూడా అంత గొంతు నొక్కలే. ఇవాళ రేవంత్ రెడ్డికి ఇంత భయం ఎందుకు అవుతుంది? మహేష్ కుమార్ గౌడ్కి ఇంత భయం ఎందుకు అవుతుంది? పోనీయండి సిఐ గారు, దీక్షనే చేస్తాం సిఐ గారు. ఏమున్నది బయట? మామూలు అటాక్ చేస్తారు అట్నా? ఈ అన్యాయం ఇది. పోనీయండి ప్లీజ్, ప్లీజ్. అన్న శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది పెట్టాం సార్. మంచి కింద కూర్చుండి చేస్తామే, మీకు దండం పెడతాం. మేము పోతాం మేము. ప్లీజ్ ట్రాన్స్ఫర్స్ కానీ దేనికి ఇబ్బంది పెట్టాం, పబ్లిక్ కోసం పోతుంది. ఏంది అక్కడ బ్యారికేట్లు, ఇక్కడ పోలీసులు. టిఫిన్ చేసే వాళ్ళని పట్టుకపోతారు అన్న, టిఫిన్ సెంటర్లో. అక్కడ దొంగలం కాదన్న. మీరు ఇట్లా నొక్కుతే నన్ను ఏడు తీసుకపోయినా చేస్తాను నేను దీక్ష. ఇంకా ఎక్కువైతుంది. ఎన్ని రోజులు ఆపుతారు జైల్లో? మీరు పోలీస్ స్టేషన్లో ఎన్ని రోజులు ఆపుతారు? అన్న పోదాం ప్లీజ్. సిఐ గారు ప్లీజ్, శాంతియుతంగా హాస్పిటల్ చాలా మంది ప్రాబ్లం ఉన్నాయి సార్. హాస్పిటల్ చాలా కాదు సార్.
దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. మేమేమన్నా న్యూస్ చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఏం చేయం మీకు చెప్తున్నా. రైతు బాంధవుడు ప్రశాంతన నాయకత్వం, రైతు బాంధవుడు ప్రశాంతన నాయకత్వం, ప్రజల మనిషి ప్రశాంతన నాయకత్వం, ప్రజల మనిషి ప్రశాంతన నాయకత్వం, పోరాట యోధుడు ప్రశాంతన నాయకత్వం. జై తెలంగాణ. చాలు నశించాలి అణచివేత ధోరణి, నశించాలి అణచివేత ధోరణి. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. వద్దురా నాయనా అణచివేత ధోరణి వెంటనే, అణచివేత ధోరణి వెంటనే కొద్దిగా జరుగుతుంది మొత్తం. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. అనుగుణంగా ఉన్నటువంటి నేరుగా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవడం అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం విలువలు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం.